त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पद नः शृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురు-శుక్ర-శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు నవంబర్ 22వ తేదీ. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, కృష్ణపక్ష సప్తమి రాత్రి 9:05 వరకు ఉంది. ఆశ్లేష నక్షత్రం రాత్రి 8:46 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9:04 నుంచి 10:44 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 7:06 నుంచి 8:46 వరకు ఉన్నాయి. ఈ రోజున ఉదయం 8:26 నుంచి 9:11 వరకు దుర్ముహూర్తం ఉంది. మరల మధ్యాహ్నం 12:09 నుంచి 12:54 వరకు దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సాయంత్రం 4:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:13, సూర్యాస్తమయం 5:20. మనం ఈనాటి గ్రహచారం చూస్తే గురువు వృషభంలో, చంద్రకుజులిద్దరూ కూడా కర్కాటకంలో, కేతువు కన్యలో, రవి బుధులు వృశ్చికంలో, శుక్రుడు ధనస్సులో, శని కుంభంలో, రాహువు మీనంలో. ఇది ఈనాటి గ్రహచారం. అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేస్తే మనం ఈనాటి పంచాంగ గోచార ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈరోజున మేషరాశి వాళ్ళకి ఏదో తెలియని భయము, ఆందోళన వెంబడిస్తూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఆగ్రహావేశాలకు లోనవుతూ ఉంటారు. కొంచెం ఎక్కువగా ఆలోచించడం, అనవసరమైన విషయాల గురించి చర్చ చేయడం, తద్వారా కొంచెం పని ఒత్తిడి పెరగడం, ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నడుస్తాయి. భరణి నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంగాను, కుటుంబ విషయంగాను కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. కృత్తిక ఒకటో పాదం వాళ్ళు అన్ని రకాలుగాను కూడా మానసికంగా చికాకులు పడే అవకాశం ఉంది. వృషభ రాశి. ప్రతి పని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్లకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. రవి బుధుల సంచారం బాగుండలేదు, కానీ మిగతా గ్రహాల యొక్క సంచారం అంతా బాగుంది. ధైర్యయుక్తమైన బుద్ధితో ముందుకు వెళ్తారు. కోర్టు వ్యవహారాల్లో మంచి లాభదాయకమైన సలహాలు, సూచనలు ఉంటాయి. నూతన ఆస్తిపాస్తులు కొనుక్కునేటువంటి విషయాల్లో కూడా మరి ఈ రోజున పనులు వేగంగా నడిచే అవకాశం ఉంది. ప్రతి వ్యవహారానికి కూడా మీకు మంచి సలహాలు, సంప్రదింపులు జరుగుతూ ఉంటాయి. మీరు పనులు చేసే విషయంలో కొంచెం మందగమనంగా ప్రవర్తించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలతో నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఈ రోజున లాభాలు అందుకుంటారు. కృత్తిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఈ రోజున షేర్ వ్యాపారంలో ఉన్న వాళ్ళైతే కనుక వాళ్ళకి లాభాలు అందుతాయి. అలాగే వీళ్ళకి అన్ని రకాల వ్యాపారాల్లోనూ కూడా ఇవాళ పనులు చాలా చక్కగా నడిచి లాభదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు చూపించే అవకాశం ఉంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. మృగశిర 1, 2, 3 పాదాలు వాళ్ళకి, మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ఈ రోజున కార్యక్రమాలని కూడా చాలా సమయపాలనతో ఏ టైంకి ఏ పని చేయాలంటే ఆ పనులే చేసుకుంటూ విజయాలు సాధించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. ఈ రోజున మిథున రాశి వాళ్ళు చాలా ఓర్పు, నేర్పు ప్రదర్శించి ఊహాతీతంగా గత కొద్ది కాలంగా గ్రహచారం బాగలేదు కదా, ఈ నేపథ్యంలో పనులన్నీ కూడా కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉన్నాయి. ఆ పనులన్నీ కూడా ఒక చక్కటి వ్యవహారంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి సానుకూల స్థితిని పొందే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాలు వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. అలాగే ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా తేలిగ్గా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే మన పునర్వసు 1, 2, 3 పాదాలు వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది.
తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యవహారాలని చాలా తేలిగ్గా సునాయాసంగా చేసిన పనులను కూడా కొంచెం శ్రమయుక్తం చేసుకుంటూ ఉంటారు. ఏదో తెలియని ఆగ్రహావేశాలతో ఆలోచిస్తూ ఉంటారు. ఎవరితోనూ కూడా సఖ్యతగా మెలగలేరు. చాలా తేలిగ్గా చేయాల్సిన పనుల్లో కూడా అక్కర్లేని పనులు చేసి వాళ్ళ పనులు పాడు చేసుకునే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంలో, సొంత ఆరోగ్య విషయంలో, కుటుంబ విషయంలో, వ్యాపార విషయంలో ఎక్కడ కూడా సరైనటువంటి నిర్ణయాలు, జాగ్రత్తలు తీసుకోలేరు. రుణాలు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కూడా మీ యొక్క ఆగ్రహావేశాలు ప్రమాదాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎవరితోనూ కూడా ఎక్కువగా వాళ్ళు మాట్లాడకుండా చాలా మౌనంగా ఉండడం చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే ఎంతో ఆనందదాయకంగా కాలక్షేపం చేయడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక పునరుత్తు 4వ పాదం వాళ్ళకి తెలివితేటలు బాగా ఉన్నప్పటికీ కూడా పనులు చేయలేక ఇబ్బంది పడే అవకాశం ఉంది. పుష్యమి నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో వ్యతిరేకతను చూసే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా ఇబ్బందికరంగా మారి చికాకులు పెట్టే అవకాశం ఉంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఇవాళ రేపు ప్రయాణాలు ఎక్కువ చేయొద్దని చెప్పి సూచిస్తున్నాం. ధనం వచ్చే ఆదాయం కంటే కూడా పోయే ఖర్చు ఎక్కువగా కనబడుతోంది. నియంత్రణ లేనటువంటి ఈ ఆదాయ వ్యయాల మూలంగా మీరు బాగా ఇబ్బందికి దగ్గరయ్యే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నింటిలోనూ కూడా మీరు చాలా సునిశ్చితంగా అన్ని పనులు కూడా పరిశీలించి ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల జోలికి అసలు పోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం. ఇక్కడ వ్యయంలో ఉన్నటువంటి చంద్రకుజులు వాహనాలు నడిపే విషయంలో, పనిముట్ల వాడకంలో కూడా గాయాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. పనులన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. బుద్ధి ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో అనే దాని మీద బాగా చక్కగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ ఫలితాలు పొందే విషయంలో మాత్రం కొంచెం చికాకులను పొందే అవకాశాలు కనబడుతున్నాయి. మఘా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా చికాకులు ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉత్తర ఉటపాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, అలాగే ఉద్యోగ వ్యాపార విషయాలు సమస్యల్ని తీసుకొచ్చే అవకాశంగా కనబడుతూ ఉన్నాయి. కన్యారాశి. ఇవాళ రేపు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా కొంచెం దీర్ఘమైనటువంటి వ్యవహారాలు కనుక ఉంటే ఇవాళ రేపట్లో పూర్తి చేసుకోవడం చాలా అవసరం. కారణం ఏంటంటే మళ్ళీ చంద్రుడు వ్యయంలోకి వెళ్తారు. అక్కడ పనులు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఒక 2 రోజుల పాటు. కాబట్టి కొంచెం అత్యవసరంగా ఉన్నటువంటి ప్రయాణాలు కానీ, కొంచెం త్వరగా చేయాల్సినటువంటి వ్యవహారాలు కానీ ఉంటే ఇవాళ రేపట్లో చాలా మటుకు పనులు పూర్తి చేసుకోవడం వలన లాభదాయకమైన ఫలితాలు మీకు వచ్చే అవకాశం వస్తుంది. ఇక తర్వాత నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఇవాళ రేపు వర్కౌట్ చేస్తే మంచి సలహాలు, సంప్రదింపులు దొరకడమే కాకుండా పనులు వేగం అయ్యే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలని కూడా ఇవాళ రేపు కొంచెం శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా పనులు బాగా వేగం చేసుకుంటే లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తూ ఉంది. తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి శుభ సంబంధంగా ఫలితాలు వస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళు చాలా విజయాలు సాధించుకుంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సునాయాసంగా పూర్తవుతూ చాలా విజయంగా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి తులారాశి. ప్రతి పని కూడా తెలివిగా సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. సమస్యలు అనేవి ఉండవు, కానీ పనులు అనుకున్నంత వేగంగా అనుకున్న సమయానికి పూర్తవడం జరిగే పనిగా కనబడట్లేదు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించి లాభదాయకమైన ఫలితాలు అందుకుంటూ ముందుకు వెళ్తారు. ఇక్కడ జాగ్రత్తలు పాటించాలి అని చెప్పాము, కానీ నష్టాలు వచ్చే పీరియడ్ మాత్రం కాదు. ఇవాళ లాభదాయకంగా ఉంటుంది. ఇక్కడ చంద్ర సంచారం చాలా బాగుంది. అడ్డంకులు సృష్టించేటువంటి గ్రహాలు పెద్దగా ఇబ్బంది పెట్టేట్టుగా కనబడట్లేదు. కాబట్టి మీరు తెలివిగా, ఓర్పుగా వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా వ్యవహారాల్లో చాలా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలత ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాల మీద కూడా చాలా చక్కగా మంచి బుద్ధి కుశలతను ప్రదర్శించి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగానే పూర్తవుతాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి పుణ్య కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల మీద దృష్టి బాగా పడుతుంది. కొంచెం శరీరం సహకరించిన స్థితి ఉంటుంది. అలా అని పెద్దగా ఆరోగ్య సమస్యలు మాత్రం కాదు. ఏదో తెలియని ఒక చిన్న సమస్య వెంటాడుతోంది అనేటువంటి భావన మీకు ఉంటుంది. ఆ భావన తగ్గట్టుగానే వాతావరణం కూడా నడుస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. కారణం ఏంటంటే గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా జన్మ రవి మధ్య మధ్యలో చికాకులు సృష్టించే అవకాశం వస్తుంది. ఆ చికాకులు మీకు సానుకూలతని తగ్గించేవిగా ఉంటాయి. కాబట్టి ఏదైనా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా నడుపుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి నష్టాలు నివారించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. ధనురాశి. అన్ని పనులు కూడా సమయపాలనతో పూర్తి చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరి దగ్గర నుంచి కూడా ఇబ్బందులు రాకుండా తెలివిగా, ఓర్పుగా అన్నీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా సత్ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాల్సిన అవసరాలు కొన్ని సందర్భాల్లో ఎక్కువగా గోచరిస్తున్నాయి. కారణం ఏంటంటే మీకున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం గ్రహచారాలన్నీ కూడా కొంచెం సమస్యలను సృష్టించేవిగా కనబడుతున్నాయి. ఈ గ్రహచారాలు సమస్యలు సృష్టించేటువంటి పరిస్థితుల్లో భాగంగా ఇప్పుడు మీరు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కూడా కనబరచాలి. కాబట్టి వ్యయంలో ఉన్నటువంటి రఘుబుధులు, అష్టమంలో ఉన్నటువంటి చంద్రకుజులు ఇవాళ రేపు ఏదో రకమైనటువంటి సమస్యను సృష్టిస్తారు. అయితే మీరు ఓర్పును కనుక ప్రదర్శించి, తెలివిని కనుక ప్రదర్శిస్తే వాటిని దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తృతీయంలో శని, జన్మంలో శుక్రుడు అలా అనుకూలించే గ్రహాలు కాబట్టి ఉద్యోగంలో కానీ, ఆరోగ్యంలో కానీ ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలవ చేసుకోవద్దని చెప్పేసి సూచన చేస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళడం మూలంగా చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళు కూడా 5 గ్రహాలు షష్టాష్ట వ్యయాల్లో ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తే సమస్యలు దాటుకుంటూ వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. మకర రాశి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనిముట్ల వాడకంలో జాగ్రత్తగా ఉండాలి. రెండోది మాట తీరు చాలా కంట్రోల్గా వ్యవహారం చేసుకుని వెళ్ళాలి. సీజనల్ వాతావరణ ఎఫెక్ట్లు మీద పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాల జోలికి ఎక్కువగా వెళ్ళడం మంచిది కాదు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ధన వ్యయం బాగా జరుగుతుంది. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలు పొందుతారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సానుకూల స్థితి బాగా కనబడుతూ ఉంది. కుంభరాశి. అన్ని పనులు చాలా సునాయాసంగా పూర్తి చేసుకునేందుకు వీలుగా గ్రహస్థితి అనుకూలిస్తుంది. కుటుంబ విషయాలు చాలా సానుకూలంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు కొంచెం శ్రమ ఎక్కువ చేసినా, అంటే ప్రతి పనికి కూడా 1-2 సార్లు చేయాల్సి వస్తూ ఉంటుంది. దాని మూలంగా శ్రమ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. శ్రమ ఎక్కువ చేసినప్పటికీ కూడా మీకు ఫలితాలు సానుకూలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కృషి ఎక్కువ చేసి లాభాలు పొందేందుకు వీలుగా ప్రయాణం చేయమని చెప్పి సూచిస్తున్నాం. ఇతరుల వ్యవహారాలు దొరికిపోతుందని చెప్పేసి ప్రత్యేకమైన సూచన. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రస్తుతం ఇవాళ పనులన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే పనులు సత్ఫలితాలనే ఇస్తాయి, సానుకూల స్థితినే ఇస్తాయి. ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు కనబడట్లా. అది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి సూచిస్తూ మీనరాశి. మీనరాశిలో అందరికీ కూడా చిన్న చిన్న ఆటంకాలు తరచుగా వస్తాయి. ఏదో తెలియని ఆలోచన చేస్తారు. సమయానికి, సందర్భానికి సంబంధించిన ఆలోచనలు మాత్రం కొంచెం తక్కువగా ఉంటాయి. అనవసరమైన ఆలోచనలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంతో జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరం అవుతాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మిగతా అన్ని నిమిషాలు బాగుంటాయి. రేవతి నక్షత్రం వాళ్ళకి సర్వత్రా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది.
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.